వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ బిల్లును కోరుతూ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటన. రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. దేశ రాజకీయాల్లో గులాబీ శకం మొదలైంది. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వ్యాఖ్య. పెన్షనర్ల అందరికీ ఒకే రకమైన పెన్షన్ ఉండాలి. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్. విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధన కోసం 17 నుండి సమ్మె స్పష్టం చేసిన ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తామని రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంఘం కన్వీనర్ గుజ్జా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ కన్వీనర్ దుర్గా నరేష్ అధ్యక్షతన ఏపీ బీసీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఏపీలో అనకాపల్లిలో 10,000 మందితో బీసీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలలో భారీ బహిరంగ సభలను జరపాలని, పార్టీలకు అతీతంగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. 75 ఏళ్ళు బీసీల వాటా దక్కకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో బోరు దుర్గా నరేష్ రాష్ట్ర ఇన్ఛార్జి మరియు కన్వీనర్ గారు నాయకత్వం లోపల అక్కడ బలంగా బీసీ ఉద్యమము పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని జరుగుతుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల సంబంధం లేకుండా ఒకటే ఎజెండా, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి, క్రిమిలే ఎత్తివేయాలి, కేంద్ర బడ్జెట్లో 2 లక్షల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని, స్కాలర్షిప్ పథకాన్ని, అదేవిధంగా విదేశీ విద్య పథకాన్ని, అదేవిధంగా హాస్టల్లో స్కాలర్షిప్లు, గురుకుల పాఠశాలలు ఇవ్వాలని డిమాండ్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీములు పెట్టాలని ఒత్తిడి చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగం లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడో, సామాజిక న్యాయం సమాజం కలలు కన్నాడో ఆ దిశగా ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని లోపల పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీల జెండాలు పట్టుకొని పార్టీలకు గోచేతి నీళ్ళు దాక్కుంటూ వాళ్ళు ఇచ్చే చందాలు తినుకుంటూ బీసీలకు అన్యాయం చేయకండి. బీసీ ఉద్యమంలో పాల్గొనండి. అందరూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయండి. అప్పుడే మిమ్మల్ని పార్టీలన్నీ పిలిచి టికెట్లు ఇస్తాయి. లేకపోతే ఆ పార్టీల కోసం మీరు కొట్టుకుంటారు, సస్తారు, విమర్శిస్తారు, దెబ్బలు తింటారు, తిట్లు తింటారు. ఆ తర్వాత మీరు చెప్పులు పోసేదే దిక్కవుతుంది ఆ పార్టీలలో. కాబట్టి మీరు ఏ పార్టీలో అందరు కూడా ఇప్పుడు చూడండి, నేనే చూడండి ఎగ్జాంపుల్. దేశ రాజకీయాల్లో గులాబీ శకం మొదలైందని, తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ రూపుదిద్దుకుంటోందని పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. చింతపల్లి పరిధిలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగిన మండల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు యావత్ భారతదేశంలో ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయంటే అది గులాబీ జెండాకున్న పవర్ మాత్రమేనని అన్నారు. చీకట్లను పారద్రోలి 24 గంటల నిరంతర విద్యుత్ ప్రసారం అయ్యేది ఒక తెలంగాణలోనేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ తరహా పథకాలు ఊసేలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలను నిజంలా నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అవే అబద్ధాలతో ఆ 2 పార్టీల నేతలు ఊరేగుతున్నారని విమర్శించారు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నది.
సానుభూతులు మరి వారిని గెలిపించడానికి మీరు చూపించిన ఉత్సాహం, మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన నా జీవితాంతం మిమ్మల్ని మర్చిపోకుండా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మనమందరం కూడా ఏదో పార్టీ పరంగా ఆర్థిక సహకారం చేసి వచ్చిన వాళ్ళం కాదు. పార్టీ మీద ప్రేమతో, గులాబీ జెండా మీద ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు మీరందరూ కూడా స్వతహాగా ఏ ఒక్క ఖర్చు లేకుండా మీరందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా కూడా మా అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికే 3 పర్యాయాలు మీరందరూ కూడా నాకు మంచి అవకాశాన్ని కల్పించినారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్పి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మీ అందరికీ తప్పకుండా రానున్న రోజుల్లో మీ యొక్క మరి సేవకుడిగా, మీ యొక్క కష్ట సుఖాల్లో మీలో ఒకటిగా, మన కుటుంబ సభ్యుడిగా మీ అందరినీ ఆదరించి అభిమానించి మీ వెన్నంటి ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనాలు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్ల అందరికీ ఒకే రకమైన పెన్షన్ ఉండాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ 5వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా జీవించే స్థాయిలో ప్రభుత్వాలు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్లందరికీ ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్ కార్డులను ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 2000 నుండి 3000 వరకు పెంచాలని కోరారు. వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబం, ఒకే రకమైన సమస్యలు ఉంటాయి. అందరు సమస్యల కొరకు అందరూ పోరాటం చేయాలి, ఒక్కరి సమస్య కొరకైనా అందరూ పోరాటం చేయాలనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈ టాప్రా ఏర్పడింది. రాష్ట్ర మహాసభలు జరుపుకుంటుంది. తెలంగాణలో పెద్ద సంఘంగా ఎదుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఉంటారు, తర్వాత ఈపీఎఫ్ నుంచి పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని ఉద్యోగాలు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెన్షన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ టాప్రా యొక్క లక్ష్యం ఏంటంటే అందరూ ఎవరైతే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉద్యోగాలు చేసి తమ రక్త మాంసాలు ఓడ్చి పనిచేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత బతకడానికి కనీస పెన్షన్ ఉండాలనే లక్ష్యంతో ఈ సంఘం పనిచేస్తుంది. అందుకొరకు అందరికి ఒకే రకమైన పెన్షన్ ఉండాలి, అందరూ సౌకర్యవంతంగా జీవించాలి, అందరికి ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆరోగ్యం అది ఈహెచ్ఎస్ కార్డు కానీ లేదా సిజిహెచ్ఎస్ కార్డు కానీ లేదా ఏ రకంగానైనా అందరికి ఆరోగ్యం కొరకు ఉచితంగా అందించే రకంగా ఉండాలి. ముఖ్యంగా ఈపీఎఫ్ పెన్షన్లు ఎప్పుడో 10 ఏళ్ల కిందనో 5 ఏళ్ల కిందనో 5000, 2000, 3000 ఫిక్స్ అయితే అదే మొత్తాన్ని ఏళ్ల కొద్ది ఇస్తున్నారు. అది ఈనాడు సరిపోవడం లేదు. ఈపీఎఫ్ పెన్షన్లు ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా రూపాయి విలువ తగ్గుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈపీఎఫ్ పెన్షన్లు పెంచాలి. ఏదైతే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు కూడా ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ మహాసభల్లో తీర్మానం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంపడం జరుగుతుంది. ఆ రకంగా పెన్షనర్ల సంక్షేమం కొరకు పెద్ద ఎత్తున పనిచేస్తున్న సంఘంగా టాప్రా ఉన్నది. టాప్రాను అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఈ నెల 17వ తేదీ నుండి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే సమ్మె నోటీసులు అందించామని విద్యుత్ శాఖ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. సికింద్రాబాద్ వైస్రాయ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల జేఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు గత సంవత్సర కాలంగా సరైన వేతన సవరణ లేక ఫిట్మెంట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రభుత్వం నుండి కేవలం 7% మాత్రమే ఫిట్మెంట్ అందిస్తామని అన్నారని, కనీసం 20% ఫిట్మెంట్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలుమార్లు యాజమాన్యంతో, మంత్రులతో ఇదే డిమాండ్లపై చర్చలు సాగినప్పటికీ ఉద్యోగులు అనుకున్న మాదిరిగా పురోగతి లభించలేదని అన్నారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది ఉద్యోగాల సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. చెప్పుకుంటూ వచ్చాం, మనం 100% సమ్మెకు ప్రిపేర్ అయి ఉన్నాము అనే సంకేతం పంపించగలిగితే సమ్మెలోకి వెళ్లకుండానే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇన్ కేస్ మనం సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కూడా ఇమ్మీడియట్ గా ఒక 5-6 గంటల్లోనే మొత్తం కూడా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ మనం పిలిచి ఈ యొక్క డిమాండ్స్ పరిష్కరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క పిఆర్సీ గురించి మాత్రమే కాదు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గురించి మాత్రమే కాదు, మిగతా ఆర్టీసీ సమస్యల గురించి కాదు, ఈ యొక్క ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ప్రైవేటీకరణ విధానాల వల్ల డెఫినెట్ గా ఈ యొక్క విద్యుత్ రంగంలో కూడా జనరేషన్ లో చూసినా కాబట్టి మేము ఈరోజు చర్చలు నిలవడం జరిగింది. మరొకసారి ప్రభుత్వంతో తర్వాత యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలీకృతం కాలేదు. ఇప్పుడు ఉదయం జరిచిన చర్చలు కొంత సఫలీకృతమైన మాకు అనుకున్న ఫిట్మెంట్ ఇంకా రాలేదు కాబట్టి, మిగతా డిమాండ్ రాలేదు కాబట్టి, ఆర్టీసీ సమస్యలు రాలేదు కాబట్టి, మరి ఇప్పుడు 5 గంటల ఏదైతే చర్చల ఫలితాలు మాకు అనుకూలంగా లేకపోతే రేపు 17/7/2023 ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పోవడం జరుగుతుంది. దాన్ని మీరు ఖచ్చితంగా మీ ద్వారా మన ప్రభుత్వం యాజమాన్యం గ్రహించి మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో జోక్యం చేసుకొని ఈ యొక్క చర్చలు సఫలీకృతం కావాలి. మన 50% వరకు 30 నుంచి 20% వరకు ఈరోజు దిగి రావడం జరిగింది. ఆ రీతిలో మాకు ఫిట్మెంట్ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలి. ఈపీఎఫ్ జీపీఎఫ్ అది పెన్షన్తో కూడుకున్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2004 ఆగస్టు 30 వరకు ఉంది కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. మరి అలాగే ఆర్టీసీ సమస్యలు ఉన్నాయి. ఫిట్మెంట్ ఏదైతే పర్సనల్ పే మర్చి చేస్తున్నారో మరి అలాగే వాళ్ళకి కొన్ని ఏదైతే పర్సనల్ పే మర్చి చేసినా కానీ ఆర్టీసీఎస్కు బైఫర్కి ఏదైతే కన్వర్షన్ సిస్టమ్ తీసుకురావాలి. మరి 2011 జేఎల్ఎంకు ఏరియస్ రావాలి. మరి ఆ రకంగా మన ప్రభుత్వం గారి యాజమాన్యం జోక్యం చేసుకొని ఈరోజు జేఏసీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులందరికీ కూడా 17 ఏప్రిల్ ఉదయం 8 గంటల నుండి సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులకు గత సంవత్సరం క్రితం నుండి రావాల్సిన వేతన సవరణ 1/4/2020 నుండి రావాల్సింది ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ ఫైనలైజ్ చేయలేదు. అట్లానే 1/2/99 నుండి 31/8/2004 వరకు నియమింపబడిన ఉద్యోగులకు పెన్షన్ జీపీఎఫ్ సౌకర్యం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది కూడా పిఆర్సీతో పాటు ఫైనల్ చేయాలి. అట్లాగే ఆర్టిజన్ కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ, అట్లానే మంత్రి గారితో చర్చలు జరిగినప్పటికీ కూడా ఉద్యోగులు అనుకున్న విధంగా పురోగతి రాలేదు కాబట్టి సమ్మెకు వెళ్లే పరిస్థితి వచ్చింది. మేనేజ్మెంట్ ఓన్లీ 7% ఫిట్మెంట్ వరకు ఇస్తామన్నారు. జేఏసీ తరఫున మేము 30% అడిగినప్పటికీ కూడా కనీసం ఫైనల్గా 20% అన్న ఫిట్మెంట్ ఫైనల్ చేయాలని చెప్పేసి ఈరోజు మార్నింగ్ జరిగిన చర్చల్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేనేజ్మెంట్ మరో 8 నెలల్లో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని పగటి బిచ్చగాళ్ల మాదిరిగా బీజేపీ నేతలు తిరుగుతున్నారని రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరకపూడి గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఆ పార్టీకి సరైన నాయకులు కరువయ్యారని, వారితో ఎవరు టచ్లో ఉండరని తేల్చి చెప్పారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 75 లక్షల రూపాయలతో ఆల్విన్ కాలనీ డివిజన్లో పలు ప్రాంతాల్లో సివరేజ్ సమస్యని గుర్తించి, గతంలో డ్రైనేజ్ ఉన్నప్పటికీ కూడా
ఇలాగే బిల్డింగుల హైట్ పెరిగి వసతులు పెరగాలనే ప్రజల కోరిక మేరకు పెద్ద పైప్ లైన్లకి మార్చడానికి ఒక 75 lakhs పనులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 15 రోజుల్లో పూర్తిగా ఈ పనులు కంప్లీట్ చేసి తర్వాత రోడ్ల మీద ఇప్పటికే ఈ ప్రాంతంలో 90% రోడ్లు కంప్లీట్ చేసాం. ఈ తవ్విన రోడ్లు మాత్రమే ఇక మిగులుతాయి. అది కాకుండా ప్రత్యేకమైన ఇష్యూ ఏంటంటే మీ అందరూ కూడా తెలుసు, ఇందాక సమావేశంలో మాట్లాడుకున్నాం. ప్రతి 5 కాలనీలకి ఒక మీటింగ్, 15 డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్డు, శానిటేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే స్ట్రీట్ లైట్స్ డిపార్ట్మెంట్, అలాగే డాగ్స్, స్ట్రీట్ డాగ్స్, అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి 5 కాలనీలకి ఒక టీంనేసి కాలనీ అసోసియేషన్స్, మిత్రులు, శ్రేయోభిలాషులు సమస్యలు ఏమున్నాయి అన్ని పబ్లిక్లో తిరుగుతాం. వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ కన్నా 6 ముందు కొత్త భిక్షగాడు వచ్చినట్టు వచ్చి వాళ్ళు వచ్చి తిరుగుతారు. మేము అట్లా కాదు, ప్రతిరోజు ప్రజల్లో ఉంటాం, ప్రజల పని చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. వాళ్ళు 6 నెలలకు ఒకసారి కరోనా వచ్చినప్పుడు ఎక్కడ పోయారు, వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయారు, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయే కార్యక్రమాలకి మీరు నాంది పలకండి. నిధులు కేటాయించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పటికే 50 సంవత్సరాల చరిత్ర మార్చాం, మీ అందరూ కూడా తెలుసు. గత పాపాలన్నీ కూడా కడుగుతూ ఉన్నాం. పాపం లేకుండా చేసి మంచి ప్రాంతంగా ప్రజల్ని మంచి మౌలిక వసతులతో సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయటమే మా ఒక మేజర్ ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ సమస్యలన్నిటి కూడా ఏమేమి ఉన్నాయో అన్నింటినీ కూడా మీరు రాసుకోండి, చక్కగా వచ్చి రేపు వివరించండి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే కార్యక్రమంలో మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నది వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు నివారించాలని సామాజిక కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. నిండు గోదావరిను సూసైడ్ స్పాట్గా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా అవసరాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండు కుండలా మారిన గోదావరి ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం విచారకరమని అన్నారు. వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు నివారించాలంటూ గతంలో పోరాటాలు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిశ్రమలకు పుట్టినిల్లని యాజమాన్యాలు వంతెనకు ఇరువైపులా ఫెన్సింగ్ నిర్మించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు, పరిశ్రమల యాజమాన్యాలు స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ వెంటనే గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. కాపాడుకుందాం ప్రజల ప్రాణాలను, కాపాడుకుందాం వివిధ పరిశ్రమల రామగుండం నగరపాలక సంస్థ నిర్లక్ష్య వైఖరి. కాపాడుకుందాం ప్రజల ప్రాణాలను, కాపాడుకుందాం ప్రజల ప్రాణాలను. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి బ్రిడ్జ్ చూడనీకి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ మరి నేడు సూసైడ్ పాయింట్గా మారడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికీ వందలాది మంది వివిధ కారణాలతోటి, కుటుంబ సమస్యలతోటి కానీ, ఆర్థిక ఇబ్బందులతోటి కానీ, నిరుద్యోగ సమస్యతోటి గోదావరి బ్రిడ్జ్ పైకి రావడం, నీటిలో దూకడం, మరి ఆత్మహత్య ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరం. మరి వీటన్నిటికీ ఇక్కడున్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ ఉంది. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని
అనేక సంవత్సరాలుగా వివిధ ఆందోళనలు నిరసనలు తెలుపుతున్నప్పటికీ ఇక్కడున్నటువంటి పరిశ్రమల యాజమాన్యాలకు కానివ్వండి, పాలకులకు కానివ్వండి మరి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి రివర్ పోలీసులు వారి ప్రాణాలకు సైతం తెగించి మరి ఇక్కడికి గోదావరిలోకి దూకడం కానీ, అదేవిధంగా తాడేసి లాగడం కానీ అనేక రకాలుగా కాపాడడం జరగడం శుభపరిణామం అయినప్పటికీ మరి వారివి కూడా ప్రాణాలే అని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ, మేయర్, మినిస్టర్ గారు కానీ యుద్ధ ప్రాతిపాదికన స్పందించి ఫెన్సింగ్ను నెల రోజుల్లో ఏర్పాటు చేయకపోతే దశల వారీ ఆందోళనలు తప్పవని, ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు ఆత్మహత్యలు కావు, వివిధ పరిశ్రమల హత్యలు, రామగుండం నగరపాలక హత్యలు అని ఈ సందర్భంగా పాలక వర్గాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, కుల నిర్మూలనకు తపన పడిన గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమ్ రామ్జీ అంబేద్కర్ అని సేవాలాల్ సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ అన్నారు. మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలం రేగడి తండా పంచాయతీలోని పాఠశాలలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ రాంబాబు అధ్యక్షతన ఘనంగా జరిగిన అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, అణగారిన హరిజన, గిరిజన వర్గాలు రాజ్యాధికారం దశగా పయనించేలా నడిచినప్పుడే అంబేద్కర్ ఆశయాన్ని సాధించినట్టు అవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీబాయి, ఎంపీటీసీ చంద్రు, సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ సభ్యుడు ధరావత్ మోతీలాల్, జిల్లా అధ్యక్షుడు గూగులోత్ నందులాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమనాయక్, మహిళా సేవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకావత్ పద్మబాయి తదితరులు పాల్గొన్నారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ లక్ష్మీబాయి గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమాన్ నాయక్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నందులాల్ నాయక్ గారికి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి లాకావత్ పద్మబాయి గారికి, దేవి గారికి, లక్ష్మి గారికి, బుజ్జి గారికి, అలాగే హరిలాల్ గారికి, ఎంపీటీసీ చంద్ర గారికి, అలాగే వాసులందరికీ కూడా వార్డు నెంబర్ 3 గారికి, సుమన్ నాయక్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో తడుకులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ అవసరం సాధించ అప్పుడే చాలా ఉండేవారు. కనీసం తోటి పరిస్థితుల్లో ట్యూన్ వస్తేనే అతనికి నీళ్లు. అతను అనుకునేవాడు గొప్ప మహానుభావుడయ్యాడు. అంటరానితనంని నిరూపించేసి ఒక పట్టుదలని కృషితోని ఉన్నత విద్యను మరి కొలంబియా విశ్వవిద్యాలయం, ముంబై విశ్వవిద్యాలయం, మరి BA, MA, మరి PhD పట్టా పొందినటువంటి అంబేద్కర్ గారు మరి ఆ రోజుల్లో మరి తను రాజకీయవేత్తగా ఆయన ఒక సంఘ సంస్థ. రియల్టర్స్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పగడాల రంగా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ కోరారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని సంఘ రాష్ట్ర కార్యదర్శి పగడాల రంగా ప్రారంభించారు. అనంతరం TRA కార్యాలయం నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు రియల్టర్స్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తమ సమస్యలపై సబ్ రిజిస్ట్రార్ రాజేష్కు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలపై సబ్ రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా రియల్టర్లు పాల్గొన్నారు. సుమారు రాష్ట్రంలో 19 జిల్లాల్లో ఈ TRA యూనియన్ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసినారు రాష్ట్ర కమిటీ వాళ్ళు. దానిలో భాగంగా మన మహబూబాబాద్ జిల్లాలో TRA యూనియన్ ఏర్పాటు చేసి సుమారు ఒక నెల రోజులు గడుస్తూ ఉన్నది. ఈ నెల రోజుల్లో రియల్టర్స్ పడే బాధలను వారు అందరూ ఒక చోట చేర్చే విధంగా మహబూబాబాద్ జిల్లా TRA కార్యాలయాన్ని ఈరోజు రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఈరోజు నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాము. నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకొని నూతన కార్యాలయం దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి, అదేవిధంగా జిల్లాలోని టౌన్ అన్ని పదాలను కవర్ చేస్తూ మా ర్యాలీని అందరితో ఐకమత్యంగా ఈ ర్యాలీని నిర్వహించుకొని ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చేసి సబ్ రిజిస్ట్రార్ గారికి మా యొక్క
యూనియన్ యొక్క సాధక బాధలను, అందులో జీపీ లేఅవుట్, కుంటలో రిజిస్ట్రేషను, మాకున్న ఈ సమస్యలను అన్నింటినీ ఆయనకు తెలియజేసి మా యొక్క సమస్యలకు మీరు పరిష్కారం చూపెట్టాలి, ఈ రిజిస్ట్రేషన్లో ఎటువంటి అవకతవకలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా మాకు మీరు సహకరించాలని చెప్పేసి మా జిల్లా కమిటీ తరఫున మీరు తెలియజేస్తే, మానుకోట రియల్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానుకోట రియల్టర్స్ అసోసియేషన్ ఆఫీసు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగినది. ఈ మానుకోట రియల్టర్ అసోసియేషన్లో యూనియన్ ఆఫీసుని యూనిటీగా అందరూ కలిసిమెలిసి ఉపయోగించుకొని యూనియన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. యూనియన్ ఉపయోగం యొక్క లాభాలు మీరు తెలుసుకొని యూనియన్ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు తోడ్పడి మెంబర్షిప్ తీసుకొని యూనియన్కి సభ్యత్వం తీసుకొని యూనియన్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనియన్ ఎంత ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కరోజైనా సరే ఆఫీస్కి వచ్చి ఉన్న మిగతా రియల్టర్స్ యొక్క సహాయ సహకారం పొందుతూ వాళ్ళు ఉన్నత స్థానంలో ఎదగాలని రాష్ట్ర కమిటీ తరఫున మేము వేడుకుంటూ రియల్టర్ అసోసియేషన్ ఏర్పడేది. ఆ యూనియన్ని సహాయ సహకారం అందించవలసిందిగా సబ్ రిజిస్టర్ గారిని కోరడం జరిగింది. రియల్టర్స్ పడే బాధలు జీపీ లేఅవుట్ల విషయాల్లో కానీ, కుంటల రిజిస్ట్రేషన్లు కానీ, వ్యక్తిగతంగా వాళ్ళు పడే బాధల గురించి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళకి సహకరించవలసిందిగా కరోనా సమయం 2022 సమయంలో కోవిడ్ పేషెంట్ కేర్ ప్రొవైడర్ కోసం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల పాటు పని చేయించుకొని తొలగించిన 244 మందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రుద్రవరం సునీల్ కోరారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలకమైన కరోనా సమయంలో కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించిన వారిని అర్ధాంతరంగా విధుల్లో నుండి తీసివేయడం అన్యాయమని మండిపడ్డారు. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిఎంఈని కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ క్వీన్, మహిళా సౌత్ జోనల్ కన్వీనర్ పుట్టల శైలజ, జిల్లా ఇన్ఛార్జ్ పోచగారి నరేందర్, జిల్లా జనరల్ సెక్రటరీలు బండారి శ్రీనివాస్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. కింద వర్గాలు పనిచేస్తున్నారు. భయపట్టిస్తున్నారు జనాలు. పబ్లిక్ సమస్య వచ్చినప్పుడు వినాలా, విని వాళ్ళకి సొల్యూషన్ చూపించాలి వాళ్ళకి. అది మీ పని. డిస్కస్ చేస్తామంటే సార్తో బాగా ఇన్వాల్వ్మెంట్ చెప్పండి సార్. ఈరోజు 300 మంది అంటే మామూలు మాట్లాడారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయి మీరు రక్షిస్తారా? రోడ్ల మీద పడ్డారు వాళ్ళు. 3 సంవత్సరాలు డ్యూటీ చేయించుకొని వాళ్ళని పరిశాన్ చేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయవేత్త, న్యాయవాది, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, అన్యాయంపై పోరాటంలో భాగంగా అంటరాని వారి పక్షాన నిలిచిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుక్క చంద్రమౌళి అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ బహుజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి రాజనర్స, సర్పంచ్ నీలం సరిత, ఎస్ఐ షేక్ మస్తాన్, ఎంఆర్ఓ దత్తు ప్రసాద్, ఉప సర్పంచ్ బుజ్జా రాజసాగర్, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు 132వ జయంతి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్టేజ్కి మీదకి ఆహ్వానించినటువంటి అంబేద్కర్ సంఘం నాయకులందరికీ మరి అదేవిధంగా వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు మరియు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతకుముందు పూర్వం చెప్పినట్టు మన శంకరన్న గారు చెప్పినట్టు రాజ్యాంగంలో అనేది భారత రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగము అన్ని కులాల వారికి సంబంధించి అందరికి పర్సంటేజ్గా అందరికి బాగానే చేశారు. కానీ దాన్ని మనం ఇక్కడ అమలు చేసేటప్పుడు కొద్దిగా మిస్యూజ్ అవుతున్నది అంతే. అంటే దాని అవగాహన లేకపోవడమా అనేది అవుతున్నది. దానివల్ల కానీ అందరికీ రిజర్వేషన్ అనేది అందరి ఉన్నత వర్గాలకు కానీ కింది వర్గాలకు అందరికి సంబంధించిన రాజ్యాంగం ఉన్నది. దాన్ని కరెక్ట్ చెప్పినట్టు చదివితే బాగుంటుంది. రిజర్వేషన్ అనేది దానికి ప్రత్యేకంగా ఏమున్నది అంటే ఇట్లా వెనుకబడిన తరగతి వాళ్ళను ముందు తీసుకొచ్చడానికి ఈ రిజర్వేషన్ జరిగింది. అందుకే అది కూడా మన ప్రభుత్వం కూడా ఏదైనా సాయం చేయాలంటే కూడా వాళ్ళకు దళితులకు 3 ఎకరాల భూమి అని కొన్ని ఉన్నాయి. అంటే మన దాని రోస్టర్ పాయింట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. కావున అది మనం అర్థం చేసుకోక వేరే రకంగా ఆ విషయంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ సంవత్సరం జన్మదినం జరుపుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ నీలం సరత గారికి మరియు అదేవిధంగా మన మెజిస్ట్రేట్ మరి ఎంఆర్ఓ గారు అదేవిధంగా మన చైర్మన్ భాస్కర్ రావు గారు బీఆర్ఎస్ అధ్యక్షుడు మండల కిషన్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మాజీ ఎంపీపీ రామచంద్ర గౌడ్ మరియు అదేవిధంగా మరి సంఘ నాయకుడు కృష్ణమూర్తి గారు ఎంపీటీసీ వెంకటస్వామి గారికి మరియు నరసయ్య గారికి ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మణ్ గారికి మరియు బీజేపీ నాయకులు వేదిక మీద ఉన్న ప్రతి పార్టీ నాయకులకు మరి అంబేద్కర్ సంఘ నాయకులకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ బిల్లును కోరుతూ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటన. రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. దేశ రాజకీయాల్లో గులాబీశకం మొదలైంది. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వ్యాఖ్య. పెన్షనర్ల అందరికీ ఒకే రకమైన పెన్షన్ ఉండాలి. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్. విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధన కోసం 17 నుండి సమ్మె స్పష్టం చేసిన ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి వీతి న్యూస్ లక్ష్యం సమాచితం.